జై శ్రీరామ్. సో ఇప్పుడైతే రామాలయంకి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎలా ఎంత సందడిగా ఉంటుందో. వన్ నోటీసబుల్ ఇష్యూ ఇన్ ట్రైమ్ స్క్రాంబ్లర్ స్పీడ్ 400 ఇంజిన్ స్టాలింగ్. ఈసీఓ అప్డేట్ వచ్చిందన్నారు, మరి నో ఎంట్రీ ఈరోజు. ఇటు సైడ్ నుంచి నో ఎంట్రీ ఇచ్చారు, అటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాడు. వోల్వో కార్ పడి స్క్రాంబ్లర్లో మంచి విషయం ఏంటంటే ఎట్లాంటి ప్యాచెస్ వచ్చినా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. తెలిసిందేగా ఇండియన్ రోడ్స్ అనేది ప్యాచ్ వర్క్. సో కమింగ్ టు ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. సో నేనైతే ఫస్ట్ స్పీడ్ 400 తీసుకుందాం అనుకున్నాను, బట్ ఈవెన్చువల్లీ ఐ చేంజ్ మై మైండ్. స్క్రాంబ్లర్కి చూస్ చేసుకున్నాను, ఎందుకంటే స్పీడ్ ఈజ్ మోర్ ఓవర్ టు సిటీ కమ్యూట్ సెంట్రిక్ బైక్ అది. కానీ స్క్రాంబ్లర్ ప్యూర్ సిటీ సెంట్రిక్ కాదు, బట్ వీ హ్యావ్ అ బిట్ ఆఫ్ అడ్వెంచర్. జస్ట్ ఆ ఎడ్జ్ ఉంటుంది మనకి స్క్రాంబ్లర్లో, బట్ స్పీడ్ ల్యాక్స్ దట్. కానీ స్పీడ్ ఇంజన్ మోర్ రిఫైన్డ్గా ఉంది, ఎందుకంటే నేను ఎక్కువ టెస్ట్ రైడ్ చేశాకే స్క్రాంబ్లర్ తీసుకున్నాను, బట్ స్పీడ్ ఇంజన్ ఈజ్ మోర్ రిఫైన్డ్ దాన్ స్క్రాంబ్లర్. సో మా ఆఫీస్లో కూడా ఒక స్క్రాంబ్లర్ ఉంది, సో మేబీ దాన్ని చూశాకే నేను కూడా స్క్రాంబ్లర్ అనుకున్నానేమో తెలీదు. కానీ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ జస్ట్ లైక్ ఇన్ఫాంట్స్. స్పీడ్ 400 కానీ స్క్రాంబ్లర్ కానీ ఇంజన్ ఆయిల్ లీకేజ్ ఒకటి, ప్లస్ ఇంజన్ స్టాలింగ్ ఇష్యూ ఒకటి. మన వాళ్ళకి సిగ్నల్ అంటే ఏముండదు, ట్రాఫిక్ సెన్సే ఉండదు అసలు చెప్పాలంటే. సో ఇందాక ఎక్కడాకే స్క్రాంబ్లర్ ఇష్యూస్. సో నేను బైక్ డెలివరీ తీసుకుంది December 7th అండ్ డిసెంబర్ ఆ రోజు ఈవినింగ్ తీసుకున్నాను. సో ఇంటికి వచ్చేసరికి నాకు సైలెన్సర్ నుంచి పొగలు వస్తూ ఉంది. సో నేను అదేమన్నా ఆయిల్ వాష్ వల్ల అయి ఉంటుంది అనుకున్నాను, బట్ క్లీన్ చేశాను. ఇంజన్ సైలెన్సర్ అంతా కొంచెం కూల్ అయ్యాక నేను అంతా క్లీన్ చేసుకున్నాను, బట్ స్టిల్ అగైన్ పొద్దున్న నేను ఆఫీస్కి December 8th ఆఫీస్కి వెళ్తుంటే ఎందుకో ఆగాను మధ్యలో. సో దెన్ ఐ రియలైజ్డ్ స్మోక్ వస్తుంది మళ్ళీ కూడా. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయిల్ లీక్ అవుతుంది అని. సో నేను వెంటనే షోరూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను, గచ్చిపల్లి షోరూమ్. థ్యాంక్ గాడ్ నా ఆఫీస్ రూట్ అటే. సో నాకు ఆఫీస్ ఉండడం వల్ల సో వాళ్ళే సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్ళి ఇష్యూని రెక్టిఫై చేశారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే సెన్సార్ ఇష్యూ అంటున్నారు.
సో బైక్ డెలివరీ అప్పుడు ప్రెషర్ వాష్ చేయడం దగ్గర సెన్సార్ ఏదో ఇష్యూ ఉంది. ఇష్యూ అయితే అది ఓవర్ఫ్లో చేస్తున్నది ఆయిల్, అందువల్ల లీక్ అవుతున్నది పైనుంచి అని చెప్పేసి అన్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ సెన్సార్ ఇష్యూ. దాని తర్వాత మళ్ళీ ఏదో అప్డేట్ చేశారు, సెన్సార్ మార్చారో మరి ఏమో తెలియదు కానీ, బట్ ఇంజన్ ఆయిల్ అయితే లీక్ అవ్వట్లేదు తర్వాత నుంచి. కానీ ఇంకో ఇష్యూ అయితే ఉంది, ఇంజన్ స్టాలింగ్. సో చూసారు కదా, ఈ రోడ్స్ అయితే స్క్రాంబ్లర్ ఈజ్ వెల్ సూటెడ్ ఫర్. అదే ఇక్కడ స్పీడ్ ఉంటే సో ఇట్ డజంట్ పర్ఫార్మ్ మచ్. ఇంకా బైక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆక్స్ లైట్స్ పెట్టివ్వాలి, బ్యాక్ ర్యాక్ ఒకటి పెట్టివ్వాలి. సో చూస్తున్నాను మంచి బ్రాండ్ అంటే అన్ని థర్డ్ పార్టీ. సో ట్రైమ్ యాక్సెసరీస్ కొనాలంటే ఆస్తులు అమ్మాలి. సో జాగ్రత్త బ్రో. సో ఫస్ట్ సర్వీస్ అవ్వకపోవడం వల్ల నాకు ఇంకా స్పీడ్ లాక్ అయితే ఉంది. సో ఇది 6000 RPM కంటే క్రాస్ అవ్వదు. స్పీడ్ 80 ఈజ్ ద మ్యాక్స్. సో 80 పైన పోతుంది కానీ 90 వరకు పోతుంది. బట్ పెట్రోల్ని మంచినీళ్ళు తాగినట్టు తాగు. రిపబ్లిక్ డే రోజు సర్వీస్ సెంటర్ ఓపెన్ ఉంటుందో ఉండదో అడిగి కనుక్కోవాలి. ఇప్పుడు నేను 80% ఉండదు అని అనుకుంటున్నా, ఎందుకంటే నేషనల్ హాలిడే కదా. సో అది కూడా కన్సిడర్ చేయాలి. సో సండేస్ అయితే కంపల్సరీ ఉండదు. సండే ఉండుంటే నేను చేసుకునేవాడిని నిన్న. ఓకే, హాఫ్ ఓపెన్ చూద్దాం. సో అడిగాను, నెంబర్ ప్లేట్ అయితే మన ఎగ్జిక్యూటివ్ అయితే ఇంకా రాలేదు, రాకేష్ అని.
సో వచ్చాక కాల్ చేపిస్తా అన్నారు. Here comes the heart of IT sector, Satva. Satva Builder. తంగేడు. సో తంగేడులో ఒక 5 స్టార్ హోటల్ కన్నా ఎక్కువ రేట్లు ఉంటాయి పై మన కుమారి ఆంటీ కన్నా. కుమారి ఆంటీ ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతుంది. ద లైన్ విచ్ మేక్స్ కుమారి ఆంటీ మోర్ పాపులర్. మీది మొత్తం 1000 అయింది. కానీ ఏదో చూశాను స్ట్రీట్ సైడ్ ఫుడ్ తీసేశారు అని. తెలీదు. టీ వర్క్స్, టీ హబ్, హైదరాబాద్ రూపురేఖలు అయితే మారాయి. ఓకే, మన ఆఫీస్ వస్తుంది. నాకు తెలిసి కెమెరా అలౌడో లేదో నాకు తెలీదు, బట్ అంత అవసరం లేదు. సో కెమెరా అయితే తీసేస్తాను.